హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఒడిశా అత్త తెలంగాణ కోడలు. ఈరోజైతే నేనైతే సోరకాయ కర్రీ చేస్తున్నాను. దీని ఆనక్కాయ అని కూడా అంటారు కొంతమంది. సోరకాయ అయితే హెల్త్కి చాలా మంచిది. కొంతమంది సోరకాయ కర్రీ అంటే తినలేరు, ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళు పప్పుతో కలిపి చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే 2 సోరకాయలను తీసుకున్నాను. లేత సోరకాయలు అయితేనే టేస్ట్ బాగుంటుంది. చూడండి, చిన్న ముక్కలుగా అయితే కట్ చేశాను సోరకాయని. అలాగే కొంచెం పెసరపప్పు తీసుకున్నాను. కొంతసేపు వరకు అయితే పప్పు నానబెట్టుకుంటే తొందరగా ఉడికేస్తుంది. అలాగే సోరకాయ ముక్కలను కూడా కడిగేశాను. కొంచెం కరివేపాకు పోపులో వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పచ్చిమిర్చితో అయితే నేను చేస్తున్నాను, కారం వేయకుండా. మా ఇంట్లో అయితే ఎక్కువగా సోరకాయ కర్రీ చేసినప్పుడల్లా మేము పచ్చిమిర్చితోనే ఎక్కువ చేస్తుంటాను. నాకు కారం వేస్తే అంత టేస్ట్ నచ్చదు. చూడండి, పచ్చిమిర్చి అయితే కట్ చేస్తున్నాను. 10 వరకు పచ్చిమిర్చి తీసుకున్నాము. మీ ఇంట్లో మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మీకు ఇంకా వెరైటీ రెసిపీస్ ఏమైనా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్టవ్ అయితే ఆన్ చేశాను, ఒక కడాయి అయితే పెట్టేశాను. కడాయి వేడెక్కిన తర్వాత కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే వేసేసాను. ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర 1 స్పూన్ వరకు అయితే వేసుకోవాలి. ఈ ఆవాలు జీలకర్ర ప్రతి కర్రీలో ఎందుకు వేస్తారో తెలుసా మీకు? మనకి ఏదైనా కూడా జీరా అనేది మంచిగా డైజెషన్ అయ్యేలా చేస్తుంది. మీ ఇంట్లో మీరు ఏ విధంగా చేసుకుంటారో కామెంట్ చేయండి. చూడండి, పచ్చిమిర్చి అయితే వేసేసుకుంటున్నాము. అలాగే కరివేపాకు కూడా వేసేసుకోవాలి. కరివేపాకు హెల్త్కి చాలా మంచిది. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలిపేసేయాలి. అలాగే 1 స్పూన్ వరకు అయితే పసుపు వేసుకోవాలి. పచ్చిమిర్చి దోరగా వేయించుకోవాలి. చూడండి, సోరకాయల ముక్కలను కడిగేసి పెట్టుకున్న ముక్కలను పోపులో అయితే వేసేసుకోవాలి. ఈ సోరకాయలు వేసేటప్పుడు అయితే మంట మాత్రం హైలోనే ఉండాలి. ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి ఉడికించాలి. మంచిగా కలిపిన తర్వాత దీంట్లో వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి 5 మినిట్స్ మూత పెట్టి ఉడికిస్తే సగం వరకు కుక్ అయిపోతాయి. చూడండి, పప్పు కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. మనం ఆల్రెడీ నానబెట్టాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది పప్పు.
చూడండి, ఇదంతా మంచిగా కలిపేసేయాలి. ఒకవేళ వెయిట్ లాస్ అవ్వాలన్నా కూడా కొంతమంది సొరకాయ కర్రీ అయినా సొరకాయ జ్యూస్ అయినా అలా చేసుకొని తాగితే వెయిట్ లాస్ అనేది తొందరగా అయిపోతారు. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టి ఉడికించేసాను. చూడండి, మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసేయాలి. చూడండి, మొత్తం కలిపేసేయాలి. వాటర్ అయితే వేసేసుకోవాలి, ఎందుకంటే పప్పు ఉడికిపోవాలి కాబట్టి. తర్వాత ఒక 2 టమాటాలను అయితే తీసుకున్నాను, చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తున్నాను. మీ ఇంట్లో మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయండి. ఇంకా వెరైటీ రెసిపీస్ ఏమైనా కావాలన్నా కూడా కామెంట్ చేయండి. చూడండి, టమాటాలను అయితే కట్ చేసి వేసేస్తున్నాను. చివర్లో సాల్ట్ అయితే వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసేసాము. చూసేయండి, టమాటా వేసాక మంచిగా కలిపేసుకోవాలి. చివర్లో అయితే కొత్తిమీర వేసేసుకుంటున్నాము. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి. మీకు ఇంకా వెరైటీ రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. చూడండి, ఒక 5 మినిట్స్ అయితే మంట సిమ్లో పెట్టి ఉడికించుకుంటే సొరకాయ పప్పు కూర రెడీ. చూసేద్దాం పప్పు ఉడికిపోయిందో. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పప్పు రెడీ. హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.